యాంకర్ ప్రదీప్ మాచిరాజు లేటెస్ట్ మూవీ అక్కడమ్మాయి ఇక్కడపై మన పవన్ కళ్యాణ్ గారి ఓల్డ్ మూవీ టైటిల్. ఆ మధ్య తొలి ప్రేమ సినిమాతో వరుణ్ తేజ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. అండ్ ఆ తర్వాత ఖుషి టైటిల్ని వాడుకున్నారు మన విజయ్ దేవరకొండ. ఆ టైటిల్కి అన్యాయం జరిగింది. అక్కడ తొలి ప్రేమతో న్యాయం జరిగితే ఇక్కడ ఖుషి మూవీతో అన్యాయం జరిగింది ఆ టైటిల్కి. అండ్ ఇప్పుడు ఆ తర్వాత ముచ్చటగా మూడోసారి పవన్ కళ్యాణ్ గారి టైటిల్తో ప్రదీప్ అక్కడమ్మాయి ఇక్కడపై అనే టైటిల్తో మన ముందుకు వస్తున్నారు. అండ్ దీని తర్వాత నితిన్ తమ్ముడు అనే సినిమా చేస్తున్నాడు. ఇలా బ్యాక్ టు బ్యాక్ మన పవన్ కళ్యాణ్ గారి టైటిల్ని వాడుకున్నారు. ఓకే, ఆ టైటిల్కి తగ్గట్టుగా సినిమాలో మ్యాటర్ ఉంటే బాగుంటుంది. ఒక తొలి ప్రేమ మూవీ మాత్రమే టైటిల్కి తగ్గ న్యాయం చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఇప్పుడు ప్రదీప్ ఈ సినిమాతో హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఇక్కడ సినిమా కనుక హిట్ అవ్వకపోతే ప్రదీప్ని మామూలుగా ట్రోల్ చేయరు. మెయిన్గా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అస్సలు వదిలిపెట్టరు మన ప్రదీప్ అని. ఇంకోసారి ఇంకెవరైనా పవన్ కళ్యాణ్ గారి టైటిల్ వాడితే మాత్రం వాళ్ళకి గట్టి కౌంటర్ ఇచ్చేస్తారు. ఎందుకనంటే విజయ్ దేవరకొండ చేసిన ఖుషి సినిమా ఫ్లాప్ అయింది కాబట్టి ఇప్పుడు ఈ సినిమా ఫ్లాప్ అయితే ఇక అంతే సంగతి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ తమ్ముడు ఉంది మరి. సో ఇలా అన్ని సినిమాలు వాడుకున్నారు ఓకే, కానీ ఇలా అన్ని సినిమాలు హిట్ అయితే బాగుంటుంది. సో నాకు ట్రైలర్ చూశాక మరి ఇక్కడ బాయ్ అని టైటిల్ ఉంది. మరి ట్రైలర్ చూస్తే నాకు చలో సినిమా అయితే గుర్తొచ్చింది భయ్య. చలో మూవీలో కాలేజీలో లవ్ స్టోరీ ఉంటుంది. అండ్ తర్వాత విలేజ్కి వెళ్ళాక విలేజ్లో ఏం జరిగింది అనేది స్టోరీ పాయింట్. సో ఇక్కడ చూశాక నాకు ఆ విలేజ్ వైబ్ అయితే కనపడింది. కాకపోతే కామెడీ అవుతుంది. సో రెండు డిఫరెంట్ స్టోరీ, సేమ్ అయితే కాదు. ఎందుకో నాకు అలా అనిపించింది, కానీ వేరు. అండ్ ఈ సినిమాలో సాంగ్స్ అయితే బాగున్నాయి భయ్య. ప్రదీప్ ఫస్ట్ ఫిల్మ్ 30 రోజులు ప్రేమించడం ఇలా. ఈ సినిమా మెయిన్గా సాంగ్ వల్లనే హిట్ అయింది. నీలి నీలి ఆకాశం సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు కూడా మనం రిపీటెడ్గా వింటూనే ఉంటాం. అది రొటీన్ స్టోరీ అయినా కూడా హిట్ అయింది. ఆ సాంగ్స్ వల్లనే హిట్ అయింది. ఇప్పుడు ఇక్కడ బై సినిమాలో కూడా సాంగ్స్ పర్వాలేదు భయ్యా, బాగానే ఉన్నాయి. అండ్ సినిమాలో కూడా మంచి మ్యాటర్ ఉంటే, సినిమా బాగుంటే, హిట్ అయితే హ్యాపీ. సో నేనైతే సినిమా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ట్రైలర్ అయితే బాగానే ఉంది. సో చూద్దాం, ఏప్రిల్ 11న సినిమా అయితే రిలీజ్ అవుతుంది. సినిమా చూశాక నాకు ఎలా అనిపించింది ఏంటనేది నెక్స్ట్ వీడియోలో డీటెయిల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను రివ్యూతో. మీరు ఈ వీడియో చూసేటంకి అక్కడ బై సినిమా చూసినట్లయితే మీకు ఎలా అనిపించిందో డెఫినెట్గా కామెంట్ చేయండి. అండ్ ట్రైలర్ చూసాక సినిమా పైన మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.